శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి జూలై నెల అంతా కూడా వృషభ రాశి వారికి రాశి యందే సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ సంచారం. ఏదైనా ఒక శుభగ్రహం సొంత క్షేత్రంలో ప్రయాణించినప్పుడు ఆ రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు స్వభావసిద్ధంగా అటు వివాహాలకి, ఎంటర్టైన్మెంట్కి, వినోద పరిశ్రమకి కారణం అవటం వల్ల ఎవరైతే ఈ రంగంలో ఈ సంస్థల్లో ఉన్నారో వారికి చాలా మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా శుక్రుడు రాశిలో సంచరిస్తున్నప్పుడు జాతకుడిలో ఒక విధమైనటువంటి ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఈ ఆకర్షణ వల్ల ఎవరైనా అట్రాక్ట్ అయ్యి జాతకుడికి కావాల్సినటువంటి పనులు చేసి పెట్టడం కానీ, అనుకున్నవి జరగడం కానీ జరుగుతుంటాయి. ఇది ఎక్కువగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఎవరికైతే ఈ శుక్రుడు ఇప్పుడు రాశి యందు సంచరించడం వల్ల ఏదైనా పెళ్లి చూపులు లాంటివి కానీ ఏదైనా మాట్లాడుకోవడం ఎక్కడన్నా ఏర్పాటు చేసినప్పుడు కంపల్సరీగా వీళ్ళు అవతల వారిని అట్రాక్ట్ అయ్యి కంపల్సరీగా వివాహానికి తొందరగా నిర్ణయించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్, వీళ్ళు ఏ కళారంగంలో ఉన్నా, అటు మ్యూజిక్ ఉన్నా, సంగీతం ఉన్నా, పాటలన్నా ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉంటుంది. అది ఆటోమేటిక్గా గుర్తింపు రావడం వల్ల ప్రజాదరణ కూడా బ్రహ్మాండంగా కలుగుతుంది. ఇది ఒక విధంగా ఈ రాశి వారికి ఏర్పడినటువంటి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ రాశి వారికి ఇటువంటి అదృష్ట యోగం రావడం జరిగింది. స్వభావసిద్ధంగా ధైర్యం పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది, ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి గురువు అలాగే రవి, ముఖ్యంగా లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో ఉండడం వలన జాతకుడికి అటు గతంలో తను దాచుకున్నటువంటి చిట్ ఫండ్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, దాని ద్వారా వస్తుంది. అలాగే మీకు పెద్దవారి ద్వారా కానీ, అత్తవారి తరపు నుంచి కానీ, అంటే ఎవరన్నా మరణాంతరం మీకు ఏమైనా ఆస్తి కానీ ధనం కానీ రాసి ఉంటే అది ఇప్పుడు మీకు సమయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు చేసే ప్రయత్నంకు అనుకూలంగా ఈ ధనస్థానంలో గురువు ఉండడం వల్ల, రవి కూడా అక్కడ ఉండడం వల్ల ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఈ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో మీ సంతానాన్ని చదువు నిమిత్తం కానీ, వాళ్ళు పెళ్ళి మొదలైన విషయాల కోసం ఎక్కువగా చర్చించుకోవడం, ఏదో ఒక శుభకార్యం ఈ కుటుంబంలో ఈ నెలలో ఇంచుమించుగా మనకి జూలై 15 లోపు జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది, మీ కుటుంబ గౌరవం చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగం కానీ, ఉపాధి అవకాశాలు కానీ రావడం కానీ, ఏదో ఒక శుభం రావడం వల్ల కుటుంబం అంతా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే జూలై 16 తర్వాత ఏమవుతుందంటే రవి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహంతో కలిసి బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏమైందంటే చతుర్థ పంచమాధిపతులు అంటే లక్ష్మీ స్థానాధిపతి, విష్ణు స్థానాధిపతి అని 2 గ్రహాలు కలియడం వల్ల జాతకుడికి ఒక విధంగా రాజయోగం ఏర్పడుతుంది, ధనయోగం ఏర్పడుతుంది, నిపుణ యోగం కూడా ఏర్పడుతుంది. ఈ కారణం వల్ల జాతకుడిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అటు నిరుద్యోగులు కానీ, అలాగే విద్యార్థులు కానీ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక వ్రాత పరీక్ష రాసినా 100% సక్సెస్ రావడం జరుగుతుంది. వాళ్ళలో ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కమ్ముని ఎవరు అడిగినా కూడా అది చెప్పగలుగుతుంటారు. తృతీయ స్థానం విక్రమ స్థానం అవడం వల్ల అటు ఏదన్నా ఫిజికల్ టెస్ట్ పెట్టినా, ఇటువంటి వ్రాత పరీక్ష పెట్టినా 100% మీకు సక్సెస్ అన్నది చాలా వరకు సులభంగా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి చాలా వరకు ఈ నెలంతా కూడా ఆర్థికపరమైనటువంటి సక్సెస్, వృత్తిలో విజయం లభించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇంకా చివరిగా కుజుడు చతుర్థ స్థానంలో కేతుగ్రహంతో కలిసి ఉండడం జరుగుతుంది. అంటే వ్యయాధిపతి 4లో ఉన్నప్పుడు కంపల్సరీగా జాతకుడు ప్లేస్ ఆఫ్ చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. కొంతమంది ఇల్లు మారుతూ ఉంటారు, ఊరు మారుతూ ఉంటారు, ఒక కాలేజీ నుంచి వేరే కాలేజీకి మారడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగపరంగా కూడా కొంతవరకు స్ట్రగుల్ ఏర్పడడం వల్ల ఈ అనుకోకుండా ఏదైనా ట్రాన్స్ఫర్ రావడం కానీ, ఏదైనా కొన్నాళ్ళు ఉద్యోగంలో సెలవు పెట్టడం లాంటి జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడన్నా మనిషి సుఖంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే చతుర్థ స్థానం అన్నది శుభగ్రహం ఉంటే అనుకూలంగా ఉంటుంది. ఈ కుజుడు సహజ పాపి అవ్వటం వల్ల 4వ స్థానంలో కేతువుతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు మానసిక అశాంతికి గురవుతుంటాడు. ఏదో ఒక అలజడి, ఇబ్బంది జాతకుడు ఫేస్ చేయడం జరుగుతుంటుంది. ఏదైనా పని తొందరగా కావాలని అనుకోవడం, చివరి నిమిషంలో ఆగిపోవడం, ఇవన్నీ కూడా స్ట్రగుల్ ఉంటుంది. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు,
తల్లిగారికి సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు జాతకుడు ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడికి ఏంటంటే విద్యలో కూడా చిన్న చిన్న ఆటంకాలు రావడం కానీ, మళ్ళీ ప్రయత్నం చేయవలసి రావడం కానీ చాలా వరకు జరుగుతుంటాయి. కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే విద్యార్థులైతే విద్య మీద శ్రద్ధ పట్టవలసి ఉంటుంది. అయితే స్థిరాస్తి సంబంధించిన వ్యాపారం ఎవరైతే చేస్తుంటారో వారికి చాలా వరకు ఈ స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు చాలా స్పీడ్గా నట్టం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫైనల్గా ఏంటంటే మీకు శని లాభస్థానంలో ఉండడం వల్ల మరి చాలా వరకు మీకు భాగ్య రాజ్యాధిపతిగా ఈ రాశికి యోగకారకుడు శని లాభస్థానంలో ఉండడం వల్ల మీ గాడ్ ఫాదర్ లాగా ఎవరో ఒకరు సమయానికి ఎటువంటి ప్రయత్నమైనా నెరవేరుతుంది. మీ వెనక ఉండి సర్వ విషయాలు కూడా సహకరించడం జరుగుతుంటుంది. అంటే ఏదైనా మనకు ఆ నెలలో లేదంటే ఆ వారంలో బాగుండాలంటే 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహానికి సంబంధించిన దైవానికి పూజించుకుంటే చాలా వరకు మన ప్రయత్నాలు నెరవేరడం జరుగుతుంటుంది. అందువల్ల ఈ రాశివారు ఇంచుమించుగా ఈ నెలంతా కూడా మీ కార్యసిద్ధికై అయితే ప్రతి శనివారం లేదంటే ప్రతిరోజు లేదంటే మంగళవారం హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమానికి 5 ప్రదక్షిణలు చేసి తగు విధంగా పూజించడం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలు తక్షణం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి. మనకి ఈ జూలై నెల 10వ తారీఖు వరకు ఈ గురుమౌర్యం ఉండడం వల్ల చాలా వరకు వివాహాలు లాంటి చేయడం జరగదు. మళ్ళీ జూలై 10 నుంచి ఇక రాబోయే శ్రావణ మాసం నుంచి వివాహాలకి టైం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే వివాహం కొరకు అమ్మాయిలు అబ్బాయిలు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సులభమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంది. అది నమ్మకంతో చేయడం వల్ల తొందరగా వివాహం జరగడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా అబ్బాయిలు మంగళవారం రోజు అంటే వివాహం అయ్యే వరకు కూడా ప్రతి మంగళవారం విఘ్నేశ్వరుడి ఆలయంలో కానీ హనుమాన్ ఆలయంలో కానీ జిలాబీ అంటే ఒక సీటు జిలాబీతో చేసింది పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఈ అబ్బాయిలు ఒక స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరగడానికి, అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నవాళ్ళు కూడా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఆ విభేదాలు తొలగే అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని ధరించడం మంచిది. అలాగే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ పెళ్లి సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళు ఒక గురువారం రోజు ఏదైనా దంపతులకు కానీ ఏదైనా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ అమ్మవారికి ఎరుపు రంగు చీర, అయ్యవారికి పసుపు రంగుతో కూడుకున్నటువంటి పంచెల సాపు ఆలయంలో ఇవ్వడం కానీ, లేదన్నా ఎవరన్నా దంపతులు ఎవరైతే అన్యోన్యంగా ఉన్నారో దంపతులకి బహుమతిగా ఇవ్వడం వల్ల వివాహానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగే అవకాశం ఉన్నది.